ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బాగున్నారా? దేవుని నామాన్ని బట్టి మీరు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంతో ఉండాలని ప్రభు పేరట నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే దేవుని వాక్యం క్లుప్తంగా ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనిడి. దేవుని గ్రంథంలో, మరి యెషయా గ్రంథంలో, ప్రవచన గ్రంథం 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం మాత్రం 66 అధ్యాయములు కలిగి ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథానికి ముంగుర్తుగా ఒక మినీ బైబుల్ లాగా ఉంటుంది. మరి విశేషంగా యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి విస్తారంగా రాశారు. ఆయన శ్రమలను గురించి, ఆయన మరణాన్ని గురించి సవిస్తరంగా ఈ గ్రంథంలో వ్రాయబడు. అయితే యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతకండి. దొరికే కాలం, దొరకని కాలం. కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి. శీతాఫలాలు శీతాకాలంలో దొరుకుతాయి. ఆ యొక్క పుచ్చకాయలు దర్బీజ్ అంటారు, అవి వేసవికాలంలోనే దొరుకుతాయి. కోల్డ్ స్టోరేజ్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో భద్రం చేసి మధ్యలో అన్ సీజన్లో అమ్ముతారు. అయితే రేటు ఎక్కువగా ఉంటుంది. దొరికే కాలం, దొరకని కాలం. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వేడుకొనుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని రాస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడిన రీతిగా, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోమన్నాడు. చీమకేమో ఒక మెదడు ఉంటుంది, మనిషికి పెద్ద మెదడు, చిన్న మెదడు, 2 మెదడులు కలిగినటువంటి మనిషిని ఏమంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు చేయబడిన మనిషిని దేవుడు చీమల దగ్గరికి వెళ్ళమని. ఎందుకంటే వేసవికాలంలో అవి ఆహారం సంపాదించుకున్నాయి, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకున్నాయండి. కాబట్టి చీమల దగ్గరికి వెళ్ళు అంటాడు. అందుకే దొరికే కాలంలో ఆయన్ని వెతకాల్సిందే. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి, తీమయి కుమారుడైన బర్తిమయి అనేటువంటి గ్రుడ్డి భిక్షకుడు, అతడు భిక్షకుడు, గ్రుడ్డివాడు. డబుల్ డిగ్రీలు ఉన్నాయండి ఇంకే. ఒకటి గుడ్డితనం, రెండవది భిక్షాటన చేసుకుని బ్రతికేవాడు. అతడు ప్రభువుని గురించి విన్నాడు. ఆ త్రోవను ప్రభు రావడం, ప్రభు వస్తున్నాడనే సంగతి విన్నాడు. ఆయనతో జనసమూహం ఉన్నారు. ఆయనను గురించి ఆయన మొరపెడుతున్నాడు. ఇతడు ఏమన్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. ఇదే స్లోగన్, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని పిలుస్తున్నాడండి. అయితే ప్రభువు దాటిపోవచ్చున్నట్టుగా కనపడ్డాడు. అంటే ఇతనిలో ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ ఉంటుంది. కొన్నిసార్లు టెస్టింగ్లు ఉంటాయండి. ఆ టెస్ట్లో పాస్ అయితేనే ఒక మనిషి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను. యేసయ్య ఏం చెప్పారు? శరీరధారిగా ఉండగా మత్తయి 7:7లో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పోను, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో తండ్రి నీ కుమారుడు గనక రొట్టెని అడిగితే రాతినిచ్చినా, గుడ్డుని అడిగితే తేలునిచ్చినా, చేపను అడిగితే పామునిచ్చినా, మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వడం ఎరుగున్నారు, అంతకంటే నిశ్చయంగా మీ పరలోకపు తండ్రి ఇస్తాడు. కాబట్టి దేవుడు దొరికే కాలం, ఇది కృపాకాలం. రాబోయే కాలం ఎలా ఉంటుందో చెప్పలేం. దేనిని మనం నమ్మడానికి వీల్లేదు. ఏది స్థిరమైంది కాదు. దేని మీద ఆధారపడటానికి వీల్లేదు. దేన్ని బట్టి మనిషి అతిశయపడటానికి వీల్లేదండి. అతిశయం చెడ్డది అని పౌలు గారు చెప్తున్నాడు. 3వ ఆకాశానికి కొనుకోబడిన వాడు, దేవదర్శనం పొందినవాడు, మనుషుడు వినకూడనటువంటి వచింప శక్యము కాని మాటలు అతడు 3వ ఆకాశంలో వినినటువంటి వాడు. అలాంటి ఆయన అతిశయించడం కుదరదు, తప్పు అంటున్నాడు, మానుకున్నాను అంటున్నాడు. కాబట్టి దొరికే కాలమున మనం దేవుణ్ణి వెతకవలసిన వారమై ఉన్నాము. దొరకని కాలము వస్తుంది, అప్పుడు ఇబ్బంది పడకూడదు. ఆయన సమీపంగా ఉన్నాడు. అంతే. గుడ్డివాడు ఎప్పుడైతే కేకలు వేస్తున్నాడో, తీమై కుమారుడు భర్తిమై ప్రభు చెప్పారు, ఆయన నిలిచారు. వారిని పిలవమని చెప్పారు, వారిని పిలవమని చెప్పారు. ఊరకుండమని అనేక మంది గద్దించారు. ఏ నోటితోనైతే గద్దించారో ఆ నోటితోనే వారు చెప్తున్నారు, భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అతడు దిగ్గున లేచి బట్టను పారవేసి యేసు వద్దకు వచ్చాడు. ఈ బట్టతో నాకు పని లేదు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలి నీకు? నాకు దృష్టి కావాలి. నిజంగా స్వస్థచిత్తుడై ప్రభుతో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. యాకోబు 4:8 చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి. ఎంత గొప్ప మాట అండి! మన దగ్గరకు వచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే ఆయన దొరికే కాలం, ఆయన సమీపంగా ఉన్న కాలం, కృపాకాలం. ఆయన వేడుకుందాం, ఆయన కృపను పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా రక్షక స్తోత్రాలు. వినవర్లైన మీ బిడ్డలను
ఆశీర్వదించండి నాయన. ఈ మాటలు వృధా కావు తండ్రి. స్తోత్రం. ఇదిగో ఆకాశము నుండి వర్షము హిమము వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది ఎలాగో చికిత్స వడ్డీలన్నట్లు చేయను. నా నోట నుండి వచ్చిన అలాగుండునని చెప్పారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడిన రీతిగా తండ్రి మత్తయి 4:4 ప్రకారం గొప్ప కార్యాలు చేయండి. అంతేకాదు మీరు దొరికే కాలం, సమీపమున్న కాలం, కృపాకాలం ఎరిగిన వారమై మేలు పొందినట్లుగా కృపదాచి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము ఈ మేరకు తోడై దీవించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు.